ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరిట ప్రైజ్ ద లార్డ్. మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు మన హృదయంలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మన హృదయంలో లేకుండా చేసేటట్లుగా జరుగుతూ ఉంటాయి మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మర్చిపోయాం అనుకోండి, హృదయంలో మన అంతరంగంలో ఉండాల్సినటువంటి ఈ దేవుని వాక్యాన్ని కనుక ఏ మాత్రము మర్చినమా ఆ పరిస్థితులకి కారకులైనటువంటి వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళకి నెమ్మది తెచ్చి పెడుతుంది. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిందిరా, సంతోషం. వాళ్ళు ఎట్లాగా దొరుకుతారా, ఎట్లాగా ఇబ్బందులు పెడదామా అని చెప్పి నన్ను చూస్తే ఇట్లాగా దొరికారని ఆ పరిస్థితులని కలగజేసినటువంటి వాళ్ళు సంతోషంగా ఉండటం మీరు చూస్తారు. కనుకనే చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని వాక్యాన్ని హృదయంలో హృదయాంతరంగాల్లో ఉంచుకొని పరిస్థితులకి తలొగ్గకుండా, దేవుని వాక్యాన్ని బయటికి పోకుండా, ఈ దేవుని వాక్యము హృదయంలో నుంచి బయటికి పోకుండా ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే గట్టిగా అంటుకోవాలి. జిడ్డు అంటారు చూడండి, జిడ్డులాగా అంటుంది వీడు, వదలనే వదలట్లా అని చెప్పని అంటారు కదా, అట్లాగా జిడ్డులాగా దేవుని వాక్యానికి అంటుకుపోవాలి. పరిస్థితులు అంటే ఈ తలాతోకాలైనటువంటి బేరాలు ఉంటాయిగా, తలాతోకాలైనటువంటి బేరాలు వీళ్ళు ఏం చేస్తారంటే మన యొక్క జీవితాలకి హాని తలపెట్టడానికి లేని పరిస్థితులని పుట్టిస్తారు. నిజమే చెప్తా ఉన్నా, లేని పరిస్థితులని పుట్టిస్తారు. వాళ్ళ ఆలోచన ఏంటి, ఎటు తిరిగి మన ఇబ్బందుల్లో పడాలి. కనుకనే ఆ సృష్టించబడినటువంటి పరిస్థితులకి తలొగ్గినమా, వాళ్ళు అనుకున్నది జరిగిందని చెప్పనని జబ్బలు కొట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆ పరిస్థితి, ఆ అవకాశము వాడికి ఇవ్వద్దు. అలాగనే హృదయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము కాపాడుకున్నట్లయితే, హృదయంలో ఆ వాక్యాన్ని నిలుపుకున్నట్లయితే, ఆ సృష్టించబడినటువంటి క్రియేట్ చేశారు కదా, మన ఇబ్బందులు పాలు కావాలని పరిస్థితుల్ని క్రియేట్ చేశారు కదా, వారు క్రియేట్ చేసినటువంటి ఆ పరిస్థితుల్లోనే దేవుడు వాళ్ళ తలను ఏం చేస్తాడంటే తొక్కుతుడు. ఊర్లలో ఏం జరుగుతుందంటే మట్టి ముద్దలు ఉంటాయి, పైన మట్టి పోసి ఉంటాయి. వర్షాకాలంలో ఏమవుతుందంటే కారుతూ ఉంటుంది. అప్పుడు దాని మీద మట్టి అనేది తీసుకొచ్చేస్తారు. ఆ మట్టి కూడా బాగా తొక్కుతారు, మట్టిని నానబెట్టి బాగా తొక్కుతారు. ఒక రోజల్లా తొక్కుతారు. నాకు అనుభవం, నేను కూడా తొక్కా. ఆ మట్టి ముద్ద ఉండేది మాకు, అప్పుడు మట్టి ముద్ద ఉండేది. వర్షం పడినప్పుడు బొట్టు పడతా ఉండేది. సరే అని చెప్పినని మట్టి ఉంటే ఆ మట్టిని తీసుకొచ్చి, అది కూడా నేను చిన్నప్పుడు ఉన్నటువంటి ఆ మట్టి వేరు, అంతకుముందు ఆ ఇల్లు కట్టినటువంటి ఆ మట్టి వేరు. ఆ ఇంటిలో ఉన్నటువంటి మట్టినే కొంచెం తీసుకొని దాన్ని ఏం చేసేదంటే రోజంతా నానబెట్టి నీళ్లు పోసి, చుట్టూరా మట్టి పోసి, దాంట్లో కొన్ని నీళ్లు పోసి, దాన్ని కాలి కింద వేసి తొక్కేది. రోజుకి పొద్దున సాయంత్రం నీకు ఎంత ఓపుకుంటే అంత, రోజంతా తొక్కు. అట్లాగే ఎంత తొక్కితే అంత గట్టిగా ఉంటుంది అని చెప్పినని అట్లా తొక్కుతారు. దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ తలని చితక దొక్కుతాడు.
చితకదొక్కుతాడు. దేవుని మనుషులకి ఒకళ్ళకి హాని చేయరు, ఒకళ్ళకి కీడు తలపెట్టరు, ఒకళ్ళ జీవితాల్లోకి పోయి వాళ్ళకి ఇబ్బంది కలుగజేయరు. ఇటువంటి మనుషులకి హాని తలపెట్టడానికి ఎక్కడ లేనటువంటి హృదయాలు లభిస్తాయి, ఎక్కడ లేనటువంటి హుషారు వస్తుంది, ఎక్కడ లేనటువంటి ధైర్యం వస్తుంది వాళ్ళకి. మరి అంత సంతోషం ఏందో, అంతటి ఆనందం ఏందో నాకు అర్థం కాదు ఎందుకు అంత సంతోషం. అయితే చివరికి వచ్చేవాళ్ళకి తెలిసింది ఏంటంటే వీళ్ళు స్వనాశనం, అంటే నాశనం కావటానికే, వాళ్ళ సొంత నాశనానికే వాళ్ళు చేసుకుంటా ఉన్నారని తర్వాత అర్థమైంది. లేఖనం చూద్దాం. అట్లాగా స్వనాశనాన్ని కలుగజేసుకున్నటువంటి వారి గురించి లేఖనంలో నుంచి మనం ధ్యానించుకుందాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజు వద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజగు దర్యావేషు చిరంజీవివై యుందువు గాక. రాజుగారికి క్షేమం కలుగును గాక, రాజుగారు ఎప్పుడు చిరంజీవిలాగా జీవించును గాక, చిరంజీవి అగుదువు గాక అని వచ్చి అక్కడ లేనటువంటి శాసనాన్ని పుట్టిస్తా ఉన్నారు. రాజుగారితో మాట్లాడుతూ ఉన్నారు. మనం ఒక కొత్త చట్టాన్ని తీసుకొద్దాం అని చెప్పిన రాజుగారితో మాట్లాడుతూ ఉన్నారు. ఎలాగొచ్చారంటే ఈ పని పాట లేనటువంటి వంకర జాతి అంతా, వంకర జనం అంతా సందడిగా కూడొచ్చారంట. ఆ సందడి అనేది పెళ్ళిళ్ళల్లో, శుభకార్యాల్లో, ఏదన్నా ఇంట్లో మంచి శుభకార్యం అనేది జరుగుతూ ఉంటే అక్కడ సందడి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి తెలియనటువంటిది ఆ సందడిగా కూడి రావటం అనేది వాళ్ళ నాశనానికే వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అట్లా మొత్తం గుంపు అంతా ఏం చేశారంటే సందడిగా కూడొచ్చి, రాజుగారు చిరంజీవి అగునుగాక, రాజుగారు శాశ్వత కాలము ఎప్పటికీ జీవించునుగాక, మీకు క్షేమం కలుగునుగాక, అన్ని లేనిపోని మాటలన్నీ చెప్తారు కదా. మనకి కూడా ఎదురు పడతా ఉంటారు. నమ్మొద్దు, ఇట్లాంటి వాళ్ళు ఎదురుపడి ఒకటే పెట్టిన పొగుడుతా ఉన్నారు అనుకోండి, నమ్మొద్దు. వీళ్ళు రాజు దగ్గరకు వచ్చి ఈ పనికి మాలినటువంటి ఒక శాసనాన్ని తీసుకురామని చెప్తా ఉన్నారు. ఏమని? ఇంటిలో కూడా దేవునికి మొక్కొద్దు అని చెప్పినని శాసనం తీసుకురామని చెప్తా ఉన్నారు. మరి నీకేమవుతుందిరా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండి లేక బతుకు అనేది బతకాలా వద్దా అని చెప్పినని దేవుని కాడ మొక్కుంటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళకు ఉన్నటువంటి జీవితాలు ముందుకు సాగనప్పుడు ఏం చేస్తారు? మరి దేవునికి మొక్కుతా ఉంటారు. అయ్యా ఇదిగో మా పరిస్థితి, ఇది మేము బతకలేకపోతా ఉన్నాం, మమ్మల్ని బతికించని దేవునికి మొక్కుతా ఉంటారు ఇళ్లలో. ఆ ఇంట్లో కూడా మొక్కొద్దని వీళ్ళు ఆలోచన. ఇట్లాగనే ఉంటారు ఈ తెలివి తక్కువ అజ్ఞానంతో మూసుకుపోయినటువంటి ఈ మనుషులు. ఏం చేస్తారంటే అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోతాయి కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాగనే పనికి రానటువంటి చట్టాలను తీసుకొచ్చి రాజుగారి మీద రుద్దుతారు. ఈ రాజుగారు ఏం చేస్తాడు? ఇవి చేయాల్సి వస్తుంది ఇక చేతులు విసుకొని. ఎందుకంటే రాజుగారికి కూడా ఇష్టం ఉండదు, కాకపోతే ఇటువంటి బ్యాచ్ని చూసి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. రాజుగారికి ఇష్టం లేకపోయినా సరే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అట్లాగే నిర్ణయం తీసుకొని ఎవ్వరు కూడా వాళ్ళ దేవునికి ప్రార్థన చేయొద్దు. 4 రోజులు, ఒక 30 రోజుల దాకా ఎవ్వడు కూడా దేవునికి ప్రార్థన చేయొద్దు, దేవునికి మొక్కొద్దు. అసలు దేవుడు అనే మాట ఇంట్లో వినపడద్దు. ఏదో రోడ్ల మీదనో లేకపోతే పబ్లిక్ ప్లేస్లోనో మాట వినపడితే చట్టరీత్యా నేరము, లేకపోతే అది ప్రభుత్వానికి విరుద్ధమైనది అని చెప్పనని వారి మీద చర్య తీసుకోవటానికి అవకాశం ఉంటుందని చట్టాన్ని తీసుకొస్తే అదొక అవునులే, మరి పబ్లిక్ ప్లేసుల్లో ఇబ్బంది పెడితే మరి ప్రజలకు ఇబ్బంది కదా, ఇది మంచి పద్ధతి కాదు కదా అని చెప్పి నన్ను అట్లా చట్టం చేశారని చెప్పి అనుకోవటానికి అట్లా తీసుకొస్తే అట్లాగ అనుకోవచ్చు. అట్లా కాకుండా ఇంట్లో కూడా
వాళ్ళు ఉండేటువంటి ఇంట్లో కూడా వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేసుకోవద్దు, దేవునికి మొక్కొద్దు. ఇట్లాగ తీసుకొచ్చి రాజుగారికి చెప్తే రాజుగారు ఏం చేస్తాడంటే, ఈ చట్టాన్ని చేశారుగా, వీళ్ళని ఏం చేస్తారంటే తీసుకుపోయి ఆ సింహాలకు పడేయండి. దేవునికి స్తోత్రం. రాజుగారు ఈ చట్టాన్ని చేసినటువంటి ఆలోచన చెప్పారుగా, వీళ్ళని తీసుకుపోయి ఆ సింహాల గుహలో వేయండి, తీసుకుపోండి అని చెప్తా రాజుగారు ఏమంటాడండి, ఇంకొక మాట, వీళ్ళు ఈ ఆలోచన చెప్పినటువంటి వీళ్ళతో పాటు వీళ్ళ పిల్లలు కూడా ఇవ్వండి, సింహాలకు ఆహారంగా వీళ్ళతో పాటు వీళ్ళ కుటుంబాలను కూడా ఆహారంగా పడేయండి అని చెప్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మహారాజు అయినటువంటి పరలోకపు నివాసికి స్తోత్రం. ఆయన ఏం చేస్తాడంటే, పరిపాలించేటువంటి వారికి పరిపాలించేటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన కార్యాలతోటి. రాజుగారు పరిపాలన చేస్తా ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ శాసనం తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక వాళ్ళని బట్టి చేయక తప్పదు. ఇక శాసనం చేసిండు. శాసనం చేసిన తర్వాత అదే రాజుకి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, పనికి రానటువంటి చట్టాలు రూపొందించడానికి కారకులైనటువంటి వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని వాళ్ళ కుటుంబాలని చంపమని దేవుడు రాజుకు చెప్తాడు. రాజుగారు అదే చేస్తాడు. ఎందుకంటే రాజు అనేటువంటి వాడు సింహాసనం మీద కూర్చుంటే అంతో ఎంతో ప్రజల క్షేమం కోరేటువంటి వాడే అయి ఉంటాడు. ఆ మనుషుడు ఇటువంటి శాసనాలు చేయడు. సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజుకి ప్రజల గురించి ఎంతన్నా సరే వివేచన అనేది ఉంటది. ఆ వివేచన కూడా పోగొట్టేటువంటి ఈ పనికి మాలిన వాళ్ళకి ఆ రాజు ఏం చేసినట్టే, నా చేత ఇలాంటి శాసనాలు చేపిస్తారా మీరు అని చెప్పనని వాళ్ళని ఏం చేసినట్టే సింహాల గుహలో పడేసిండు. ఆమె ఈ అధిపతులు, ఈ అధికారం కలిగినటువంటి వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు దేవుని కొరకు బ్రతికేటువంటి వాళ్ళు. దేవుని కొరకు బ్రతికేటువంటి దానియేలు మీదకి ఈ శాసనాన్ని తీసుకొని వచ్చారు. ఈ శాసనం రావటానికి కారకులైనటువంటి వీళ్ళు అసలు టార్గెట్ ఎవరంటే దానియేలు. దానియేలు అసలు టార్గెట్. దానియేలు గురించే ఈ శాసనాన్ని పుట్టించారు. కానీ దానియేలు ఎలాగున్నాడంటే, దానియేలు ఆయన హృదయంలో ఉన్నటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఏ మాత్రం కూడా 600 అయినా 150 అయినా సరే వదిలిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. యథాలాపంగా తలబిరుసుతనంతో లెక్క చేయనటువంటి స్వభావం కలిగి ఎప్పట్లాగనే పోయి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాడు దానియేలు. పట్టించుకోలే, ఒక శాసనం వచ్చిందని చెప్పి నాకు తెలిసింది. అయినా కానీ ఆయన హృదయము దేవుణ్ణి కౌగిలించుకొని ఉంది. ఆయన హృదయం, చేతులు కాదు, చేతులు అంటే తీసేసినాం అనుకోండి పోతాయి. హృదయం అనేది దేవుణ్ణి హత్తుకొని ఉంది. కనుకనే ఆ శాసనాన్ని లెక్క చేయకుండా దానియేలు యథాలాపంగా పోయి దేవునికి స్తోత్రం అని చెప్పి నన్ను ప్రార్థన చేస్తా ఉన్నాడు. 6వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉన్నది. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవునికే స్తోత్రం. ఈ శాసనాలు, ఈ కట్టడలు దేవుని నుంచి దూరము చేసేటువంటివి ఏమైతే ఉంటాయో అవి దేవుణ్ణి హత్తుకున్నటువంటి మనుషునికి ఏ మాత్రం కూడా అడ్డుగా పనిచేయలేవు, అడ్డుగా నిలబడలేవు. అవి దేవుణ్ణి కృప నుంచి వేరు చేయలేవు.
దానియేలు కూడా ఇట్టి శాసనము సంతకం చేయబడిందని, అంటే జీవో వచ్చిందని, ప్రభుత్వం నుంచి శాసనం అనేది వచ్చిందని తెలుసుకున్నా కూడా యథాప్రకారంగా పోయి ఎప్పటిలాగానే తన ప్రార్థన తను చేసుకుంటూనే ఉన్నాడు. దేవుని వాక్యం అనేది మన హృదయంలో నిలబడి ఉండాలి. దేవుని జీవ వాక్యం అనేది మన హృదయంలో నుంచి పరిస్థితులను చూసి బయటికి పోవద్దు. సాక్షాత్తు రాజుగారి దగ్గర నుంచి శాసనం వచ్చినటువంటి ఈ శాసనానికి లోబడాలా? హృదయంలో మనము మన జీవమయ్యున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకొని అదే వాక్యాన్ని పరిస్థితులను బట్టి తీసి పక్కకు పెట్టాలా? ఆయన జీవమై ఉన్నాడు. ఆ జీవమును హృదయంలో ఉంచుకుంటే శాసనము జీవము లేనిదిగా మార్చబడుతుంది. ఆ శాసనానికి పవర్ అనేది పోతుంది. ఆ శాసనము నిర్మూలమైపోతుంది. జీవము కలిగినటువంటి ఆయన యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. వీడు వాడు వాడు ఇంకా ఎంతమంది తగలబడ్డారో, ఇంకా ఎంతమంది పోగయ్యారో, ఈ మనుషుల యొక్క ప్రాణాలు తీయటం చిన్న విషయం అని రాజుగారికి తెలిసి ఇట్లా వాళ్ళ కుటుంబాలను కూడా తీసుకురండి, ఒక్కొక్కరిని సింహాలకు అప్పచెప్తే పొడి చేసిన రాయబడ్డది. 6వ అధ్యాయము 24వ వచనంలో ఈ విషయం రాయబడి ఉన్నది. రాజు ఆజ్ఞ అయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగలగొట్టి పొడి చేసినాయంట. ఎముకలు, మనుషుని యొక్క ఎముకలు, బ్రతికినటువంటి మనుషుల్ని ఆ సింహాలు ఎలాగా పొడి చేసినాయో చూడండి. చికెన్ షాప్, మటన్ షాప్లో ఏలాడదీస్తారు కదా, అట్లాగా దేనికి దానికి విడదీసి సింహాలు ఒక్కొక్క దాన్ని సూర్వ అంటే పొడి చేసేస్తా ఉన్నాయి. మనం కూరలు వేస్తాం కదా, పసుపు కానీ లేకపోతే కారం కానీ మసాలాలు కానీ అట్లా పొడి చేసేసిన ఎముకల్ని. ఎవరినంటే పనికిరాని చట్టాలను రూపొందించడానికి కారకులైనటువంటి ఈ పనికి మాలినటువంటి బ్యాచ్ని, అలాగనే వాళ్ళ యొక్క కుమారులను, వారి భార్యలను సైతము ప్రజలకి ఉపయోగపడేది చేయాలి. రాజుగారు క్షేమం కోరుకునే మనిషి, కానీ ఆ రాజుగారు చేయలేక పోతే దేవుడు రాజుగారికి తిరిగి మరలా అధికారం ఇచ్చాడు. ఎలాంటి అధికారం అంటే ఆ శాసనాన్ని నాశనం చెయ్యి అని. ఏ చేతితో సంతకం చేసిండో రాజు, అదే చేతితో ఆ శాసనాన్ని పుట్టించిన వారిని చంపేయమని శాసనాన్ని పుట్టించిన మరలా. ఆమె దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి. ఆ వాక్యము మన చుట్టూ ఉన్నటువంటి మనకి విరోధమైనటువంటి పరిస్థితులు ఏం చేస్తుందంటే మన ముందు మనకి మోకరిల్లేటట్లు చేస్తుంది. మన ముందు అధికారాన్ని తల్లడిల్లేటట్లు చేస్తుంది. మన ముందున్నటువంటి శత్రువుల యొక్క ఆలోచనను తల్లకిందులు చేస్తుంది. దేవుని వాగ్దానం ఈరోజు సెలవిస్తా ఉంది. ఈరోజు దేవుని వాక్య ధ్యానం ఏమనగా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనము. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం ఏదైతే ఉందో అది మన హృదయంలో ఉండాలి. ఈ వాక్యము హృదయంలో ఉంటే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా సరే, అజ్ఞానంతో కూరుకుపోయినటువంటి మనుషుల యొక్క అధికారాన్ని వాళ్ళ మెడకే దిగేసి వాళ్ళ మెడనే గట్టిగా బిగిస్తుంది. ఆ అధికారమే వాళ్ళ మెడకి గట్టిగా బిగుసుకుంటుంది. విడిపించేటువంటి వాడు ఉంటాడు. మనల్ని విడిపించేటువంటి దేవుడు, మనల్ని కాపాడే దేవుడు మనకు అండగా ఉంటాడు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని బయట పెట్టొద్దు, హృదయంలోనే ఉండాలి. మన అంతరంగంలో ఆయన యొక్క వాక్యానికి చిరకాలము చోటు ఉండాలి. పరిస్థితులకి తీసి పక్క పెట్టేటువంటి ఆలోచన మనకెన్నడూ కూడా వద్దు. దానియేలు వలె
తలబిరుసుతనంతో ఆమె దానియేలు వలె శాసనం వచ్చిందని తెలుసు, తలబిరుసుతనంతో ఆ శాసనం ఎవరినేం చేస్తుంది? నాకు ఆ శాసనం వస్తే ఏం చేయాలి? అయితే చెప్పు, ఏం చేయాలి? శాసనం ఉంటే చేతులు ముడుచుకుని కూర్చోవాలి. సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆయన. ఒక మనుషుని యొక్క ప్రాణము పోయిందా, ఆ మనుషునికి ప్రాణాన్ని ఇవ్వగలిగిన దేవుడు. అటువంటి దేవుని కొరకు ఉన్నటువంటి ప్రాణాన్ని చంపుకొని లేనివాడిగా ఉండి బతకాలా? ఉండి లేనట్టు బతకాలా? ఎందుకు? ఏమొద్దు. ఆయన వాక్యాన్ని హృదయాంతరంగాల్లో బయటికి పోకుండా భద్రం చేసుకుంటే జీవించే వారం అవుతాం. అలాగ ప్రార్థించుకుందాం. కృప కలిగిన తండ్రి, ఈ దినమందు నీవిచ్చినటువంటి ఈ సత్య ప్రమాణములను జ్ఞాపకము చేసుకొని, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే జీవాధారము, నీ వాక్యమే శాశ్వత కాలము నిలిచేటువంటి జీవ అయ్యా ఆధారమై ఉండగా, ఈ శ్రేష్టమైనటువంటి వాక్యమును హృదయం నుంచి బయటికి పోకుండా, పరిస్థితులకు తండ్రి నిబిడలు తలొక్కకుండా హృదయంలో వారు కాపాడుకొనిచున్నటువంటి పరలోకపు సత్య వాక్యాన్ని తండ్రి కాపాడమని, నీ చేతితో నీవు వెలిగించినటువంటి ఇట్టి దీపాలను తండ్రి నీ కృపలో వర్తిల్లొచ్చామని, నీ శ్రేష్టమైనటువంటి నామమును ఆశ్రయించిన నీ బిడలు పరిస్థితులకు తండ్రి కలవరాలకు గురి కాకుండా, పరిస్థితులకు లొంగిపోకుండా, దుష్టుని యొక్క ప్రతి అగ్ని బాణమును కూడా లయపరచున్నట్లు, మనుషుని యొక్క ప్రతి ఆలోచనను కూడా తండ్రి కొట్టివేయినట్లు నీ ప్రజలను నీ వాక్యము చేత బలపరచుమని, వారి హృదయంలో ఉన్నటువంటి విశ్వాసమును తండ్రి కాపాడమని, ఈ పాదముల వద్ద ఈ మనవులను ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుని యొక్క సహవాసము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.